చూస్తున్నారు కదా, ప్రస్తుతం మనం గర్భగుడిలో ఉన్నాం. 900 ఏళ్ల క్రితం నాటి కాకతీయుల కాలం నాటి ఉన్నటువంటి స్వామివారిని కొన్ని వందల ఏళ్ళుగా పూజలు అందుకున్నటువంటి స్వామివారి లింగం ఇక్కడ ఉంది. మనకి పైన కనిపిస్తుంది. ఇక్కడ మనకి భూమి లోపల ఇంకా 11 లింగాలు ఉన్నాయి. ఈ నీళ్ళు అనేది వివిధ రకాలుగా లోపలికి వెళ్తుంటుంది, బయటకు వస్తుంటుంది అని చెప్తున్నారు. అభిషేకం చేయడం కూడా ఇప్పుడు మనం చూసాం. స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతటి కష్టమైనా పోతుంది, ఎలాంటి కోరికైనా తీరుతుంది అని చెప్తున్నారు. అసలు ఈ ఆలయం ఇప్పటి వరకు చాలా మందికి కూడా తెలియదు. కానీ ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి భోగేశ్వర స్వామి ఆలయం తెలుసు, కానీ ఈ చరిత్ర కానివ్వండి, ఇలా ఈ స్వామివారి లింగం కింద 11 లింగాలు ఉంటాయని కానీ ఇంత ప్రత్యేకమైన ఆలయం అని చాలామంది తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి లింగం గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడడానికి అయ్యగారు మళ్ళీ మనతో ఉన్నారు. చెప్పండి అయ్యగారు, అంటే ఇట్లా అంటే స్వామివారిని మనం ఈ లింగం అనేది చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ ఈ లింగం కానివ్వండి ఇదంతా కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అసలు ఏంటి? ఇది కీర్తిశేషం 1242 సంవత్సరం దేవాలయం. అంటే గణపతి దేవుడు రుద్రమాదేవి తండ్రి పరిపాలించిన దేవాలయం, ప్రతిష్ఠ చేసిన దేవాలయం అండి. భోగేశ్వరుడు అంటే భోగి అంటే పాము. అంటే ఇక్కడ భోగేశ్వరుడు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ పాము సంచరిస్తుంది, స్వామివారిని సేవిస్తుంటుంది కాబట్టి ఇది భోగేశ్వరుడు అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రతిష్ఠ చేసిన ఈ లింగం కింద ఇంకా భూమిలోకి 11 లింగాలు ఉంటాయి. ఏకాదశ లింగం అంటారు దాన్ని. అంటే 5వ లింగం బంగారు లింగం, సువర్ణ లింగం. మన పోషణ నీళ్ళు అయితే అభిషేకం చేసిన నీళ్ళు ఏవైతే ఉంటాయో కింద భూమిలోకి 11 నీళ్లు వెళ్ళడం జరుగుతుంది. కొన్ని సోమసుతంలో బయటికి వెళ్ళడం జరుగుతుంది. అంటే అప్పుడు కాకతీయ కాలంలో మన ముస్లిమ్స్ దేవాలయాలను ధ్వంసం చేసేది కాబట్టి ఈ లింగం ఏ ఇబ్బంది కలగకుండా పెద్ద లింగాన్ని అమర్చడం జరిగింది. ఈ పెద్ద లింగం అంటే అభిషేకం చేసి ఆ లింగాన్ని పైన పెట్టడం పోవడం వల్ల మనకి ఆ స్వామివారి ఇప్పటివరకు మనకి ఉండడం జరిగింది. అది కూడా శివుడు, అట్లాంటి విగ్రహం కూడా మనకి ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు. శివుడు పార్వతీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకొని ఉంటాడు, తల మీద గంగాదేవి ఉంటుంది. అక్కడ గంగాదేవి డమరుకము త్రిశూలం ఉంటుంది. ప్రతిష్ఠ చేయడం స్వామివారిని అందిష్టంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. చుట్టూ పద్మదళ శ్రీచక్రం ఉంటుంది. అయితే ఇక్కడ సంతానం లేని వాళ్ళకి కానీ అనుకున్న కోరిక, ప్రతి కోరిక ఏదైనా సరే నెరవేరడం జరుగుతుందనే భక్తుల యొక్క నమ్మకం కూడా. అయితే ఇది శివ పంచాయత క్షేత్రం అంటారు. అది అంబికాదేవి అమ్మవారు, ఇది విష్ణుమూర్తి, ఇది సూర్యుడు, గణపతి, ఇది శివ పంచాయత క్షేత్రము అంటారు. అంటే అన్ని దేవాలయాలు తూర్పు ముఖం ఉండి ఈ ప్రాణవట్టం అనేది ఉత్తరానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఉత్తర ముఖంగా ఉన్న దేవాలయం ఇది ఒకటే, ప్రాణవట్టం తూర్పుకు ఉంటుంది. ఇది ఇక్కడ కూడా మనకి లేదు. అంటే మనం పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ అంత దక్షిణ ముఖంగా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నిలబడడం వల్ల దక్షిణ ముఖం అని అంటే దక్షిణ ముఖంలో వచ్చేసి ఏంటంటే యముడు, అంటే యమ బాధలు కూడా ఏమి ఉండవు అనే ఉద్దేశంగా ఉత్తరం పెట్టడం జరిగింది. స్వామివారు ఉత్తర ముఖంగా అంటే ఎవరికైనా కూడా అంటే ఫైనాన్స్ లాంటి డబ్బు విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉత్తర ముఖంగా అంటే స్వామివారు ఉత్తర ముఖంగా, మన దక్షిణ ముఖంగా. అంటే మనకు ఉండేది మెయిన్ కదా, ఆరోగ్యమే కావచ్చు, మనకు ఐశ్వర్యమే కావచ్చు. ఆ రెండు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉచితంగా స్వామివారిని ఉత్తరముఖంగా మనం పూజ చేయడం, దక్షిణముఖంగా మనం దక్షిణముఖంగా పూజ చేయడం వల్ల ఏమవుతుంది, యమ బాధలు ఏవి ఉన్నా కూడా వెళ్ళిపోతాయని. స్వామివారిని ఉత్తరముఖంగా మనం పూజ చేయడం వల్ల ఏంటంటే కుబేర స్థానం, అంటే మనకు ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంగా పెట్టిన ఒక ప్రతిష్ఠ చేసిన దేవాలయం ఇది. చాలా మహిమోన్నత క్షేత్రం ఇది. చాలామంది భక్తులు కూడా వస్తున్న జరుగుతుంది. ప్రతి ఒక్కరు గర్భగుళ్ళకి వచ్చి ఇటువంటి ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ప్రతి ఒక్కరు గర్భగుళ్ళకి వచ్చి చెంబ నీళ్ళు పోసి లింగాన్ని ముట్టుకొని అలా గద్దుకొని వెళ్ళిపోవడం ఇక్కడ జరుగుతుంది. ఈవెన్ శివరాత్రితో సహా అట్లా పబ్లిక్ టైంలో కూడా ప్రతి ఒక్కరు గర్భగుళ్ళ లింగాన్ని తాగాల్సిందే. ఇక్కడ మా ఎండోమెంట్ వాళ్ళు కూడా ఎటువంటి సహకరిస్తారు మాకు కూడా. వాళ్ళని ఎటువంటి రిస్ట్రిక్షన్ కూడా వాళ్ళని పెట్టడం జరగదు. కాదు, మంచి క్షేత్రం ఇది కూడా. అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరుతుంది. అది భక్తుల నమ్మకం కూడా. స్వామివారిని దర్శించుకోవడం చాలా భాగ్యంగా చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళని అయితే గర్భగుడిలోకి రానివ్వరు చాలా ఆలయాల్లో. కానీ ఇక్కడ 1000 స్తంభాల గుడిలో అభిషేకం చేయడం చూసినాం. కానీ ఇక్కడ అసలు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా స్వయంభూగా ఉన్నటువంటి స్వామివారిని కానివ్వండి, ఇలా పంచముఖంగా ఆయన అంతా అష్టదిగ్బంధంలాగా మనకు అన్నీ ఉన్నాయి. వాటిని కూడా అలానే ముఖ్యంగా ఇక్కడ స్వామివారి రూపం అసలు ఎక్కడా చూసి ఉండవు. అసలు ఇలాంటి ఆలయంలో మీరు ఇక్కడ ఉన్న పండితులుగా ఉన్నారు, మీరు ఎలా అసలు భావిస్తున్నారు? నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. నేను చదువుకున్న చదువుకి ఇటు కాదు, కానీ ఆ భగవంతుడు రప్పించుకొని అర్చకత్వం చేయమని భగవంతుడు నాకు ఇచ్చడం జరిగింది. 32 సంవత్సరాలు నేను అర్చకత్వం చేయబట్టి 94 నుంచి నేను ఇక్కడ అర్చకత్వం చేస్తున్నాను. ఏదైనా నేర్చుకుంటూ చదువుకుంటూ ఈ అర్చకత్వం చేయడం జరుగుతుంది. ఆ చేయడం వల్ల కూడా నాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉన్నాడు. నా ద్వారా 10 మందికి కూడా అలా మంచి జరగాలని కోరుకొని ఇక్కడ ఎవరు వచ్చిన లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అనుకుని మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ అసలు విఐపీలు కానివ్వండి, పెద్దవాళ్ళు లేకపోతే చిన్నవాళ్ళు అలాంటి తారతమ్యాలు ఏం లేవు. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు స్వామివారికి ప్రీతిపరంగా వాళ్ళకి నచ్చిన విధంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న పెద్ద వీళ్ళ వాళ్ళని ఎవరు లేదు. అంటే దేవుడి దగ్గర అందరూ సమానమే అనే తత్వం మా దగ్గర నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా గర్భగుళ్ళకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా అభిషేకాలు చేయించుకున్న వాళ్ళు గర్భగుళ్ళో కూడా రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. కానీ రుద్రాభిషేకం కాకపోయినా నిత్యంగా
ప్రతి డైలీ వచ్చే భక్తులు కూడా ఇక్కడ బకెట్లు చెంబులు ఉంటే వాళ్ళే స్వయంగా నీళ్ళు పోసి లింగం ముట్టి దండం పెట్టి కళ్ళకి అద్దుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి వీఐపీలు అంటూ ఉన్న వాళ్ళు వీళ్ళంటే ఏది లేదు. దేవుడి దగ్గర అందరూ సమానమే అన్న ఒక తత్వాన్ని మేము ఇక్కడ చేస్తాం. అది కూడా అదే నడుస్తూ ఉంది ఇక్కడ. ఇంకోటి ఎవరైనా కూడా చాలామంది వరకు కూడా మా దగ్గర ఏంటంటే అందరూ లైన్లో నిలబడే వస్తారు. పక్కకి వెళ్ళి రావడం అనేది చాలా తక్కువ. ఒకనొక టైంలో కొంత రాజకీయ నాయకులు వాళ్ళ భార్యలే కానీ ఎవరే కానీ కూడా ఏంటంటే అయ్యగారు మీరు పెట్టినది ఈ పద్ధతి అనేది బాగుంటుంది, దేవుడి దగ్గర సమానమే కదా, అందరం లైన్లో నిలబడితే మాకు ఎక్కువ పుణ్యం వస్తుందనే ఉద్దేశం అట్లా రావడం జరుగుతుంది. కాలక్రమేణా అందరూ అదే దాన్ని పాటించడం జరుగుతుంది. గర్భగుడిలోకి రావాలంటే చొక్కా బరి నిప్పి లుంగి కట్టుకొని రావాలి. ఇప్పుడు ఈ వస్తకి ఏంటంటే వాళ్ళ బాంషకి వెళ్ళడం వాళ్ళు ఉంటాయి కాబట్టి చొక్కా అయిపోయి బన్ని చెమ్మ నీళ్ళు వచ్చి పోతారు. అది ఇక్కడ ఏంటంటే మన ప్రాంతీయ ఆచారం కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆంధ్ర సైడ్ అయితే గర్భగుడికి ప్రవేశం మగవాళ్ళకు ఉండదు, ఆడవాళ్ళకు ఉండదు. అంటే ఆ ఖమ్మం నుంచి వెళ్ళి అటు మొత్తం తమిళనాడు గంటగా గర్భగుళ్ళ ప్రవేశమే ఉండదు, ఏమన్నా భక్తులు నిలబడతారు. ఈ తెలంగాణ నుంచి వెళ్ళి మన నార్త్ మొత్తం కూడా గర్భగుళ్ళకి వెళ్ళి అందరూ కూడా మన రాజుల కాలంలో అంటే ఈ ప్రతిష్ఠ చేసిన రాజుల యొక్క మనస్తత్వం ఏంటంటే అందరూ కూడా లింగాన్ని ముట్టుకోవడం ఉద్దేశంగా చేసిన అది అన్నాడు కాకతీయులు అంటే అన్నట్టుగా కూడా వాస్తవానికి నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డని. మా అత్తమ్మ వాళ్ళది ఇక్కడ తెలంగాణకు వచ్చిన తర్వాతనే స్వామివారి గర్భగుడిలోకి రావడం, ఇలా అభిషేకం చేయడం ఇదంతా చూస్తున్నాను. ఎందుకంటే అటు సైడ్ ఏరియాలో అసలు గుళ్ళోకి కాదు కదా, ఇక్కడ వరకు రానివ్వరు. ఎందుకంటే మగవాళ్ళకి రానివ్వరు, ఆడవాళ్ళని అయితే ఇంకా కొంచెం దూరమే ఉంచుతారు శివుడి గురి అంటే. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డలు అదృష్టవంతులు అని చెప్పాలి, స్వామివారిని నేరుగా పూజిస్తారు. కాకతీయుల యొక్క ఆలోచనే అది. ప్రతి ఒక్కరు కూడా లింగాన్ని ముట్టుకోవాలని చెప్పేసి అనే ఉద్దేశంగా చేసిన ప్రతిష్ట. అంటే ఆ పూర్వం నుంచి వెళ్ళి ఆ రాజుల కాలం నుంచి వెళ్ళి అందరూ కూడా లోపలికి లింగాలకి అభిషేకం ఉందని చెప్పేసి మనకి ఉంది. అది దేవాలయ యొక్క శాసనం కూడా మన కిలా వరంగల్లో కుసుమహాల్ ఉంది కదా, ఆ కుసుమహాల్ ముందు ఏదైతే ఉందో దాని దేవాలయ శాసనం మొత్తం ఒక రాసి బుడబడింది. అయితే ఇది దేవాలయము అభివృద్ధి కాకపోవడం కారణం ఏంటిది అంటే దీనికి క్షేత్రపాలకులు లక్ష్మీ గణపతి ఎక్కడో బోర్ల పడి ఉందని మా శివానందమూర్తి గురుగారు చెప్తూ ఉంటారు. అంటే దేవాలయంలో ఉందా ఈ మట్టవాడలో ఉందా అనేది మనకు తెలియదు. ఆ లక్ష్మీ గణపతి దగ్గర పునఃప్రతిష్ఠ చేస్తే కాశీని మించిపోతుందని చెప్పేసి అని గురువారు చెప్తూ ఉంటారు. ఆ గణపతి మరి ఆ స్వయంగా రావాలి. ఆ గణపతి కనుక దొరికితే మాత్రం దీన్ని మనం తట్టుకోవడం కూడా మన వల్ల కాదని చెప్పి గురుగారు చెప్తూ ఉంటారు, శివానందమూర్తి గారు. దీన్ని అంటే మరి అది వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారా? వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామంటే అదే మన 2-3 తీసుకొచ్చి జరిగింది. దేవాలయంగా ప్రాంగణంలో ఉంది అని చెప్తున్నారు. అది మనం ఎంత ప్రయత్నం చేసినా స్వామివారే స్వయంగా రావాలి తప్ప మనం ఎంత ప్రయత్నం చేసినా ఏం కాదు. కాబట్టి అంటే శివుడు ఆజ్ఞ లేదే చేయమైనా కొట్టదంటారు, ఆయన ఆజ్ఞ లేదే అది ఎక్కడ బయటకు వస్తుంది అంటారా? ఆ సమయం వచ్చినప్పుడే అది వస్తుందని మేము చూస్తూ కూర్చున్నాము. దానికి ప్రత్యామ్నాయంగా లక్ష్మీ గణపతి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఒకటి. దానివల్ల కూడా ఒక దేవాలయంలో అభివృద్ధి కూడా, తర్వాత భక్తులు కూడా చాలామంది జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అంటే చివరిగా రాబోయే భక్తులకు కానివ్వండి, ఇక్కడ మీరు ఎన్నో ఏళ్ళగా పూజలు నిర్వహిస్తున్నారు, వచ్చేటువంటి భక్తులకు కానివ్వండి, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కానివ్వండి, హిందూ ధర్మం గురించి కానివ్వండి, ఈ ఆలయం గురించి కోరికలు తీరుతాయనే దాని గురించి కానీ, ఈ ఆలయం రావడానికి ఒక ప్రత్యేకత, అలానే ఏం చెప్దాం అనుకుంటున్నారు భక్తులకి? మనం దేవుని నమ్మినప్పుడు మన ధర్మాన్ని కూడా పాటించడం అనేది చాలా మంచిది. ధర్మం అనేది మనం హిందూ ధర్మంలో ఉన్న ధర్మాన్ని ఆచరించడం అనేది చాలా మంచిదండి. భక్తులు కూడా మనస్ఫూర్తిగా ఏదో దేవాలయానికి వచ్చాము అన్నట్టుగా కాకుండా భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తే మనకు ఆ భగవంతుడు అనేవాడు మనల్ని కూడా చూసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఏంటంటే దేవాలయానికి వెళ్ళే భక్తులు కూడా సాంప్రదాయ దుస్తులో వెళ్ళండి. జుట్లు ఇరబోసుకోవడం కానీ, గాజులు లేకుండా కానీ, అర్థమైందా, అలా వెళ్ళకుండా మనస్ఫూర్తిగా దేవుణ్ణి దర్శించడం వల్ల సకల విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఆధ్యాత్మికంగా కనబడాలి. అంటే ఏదో వెళ్ళాం కదా అన్నట్టుగా కాకుండా ఆధ్యాత్మిక, అంటే గుడికి వెళ్ళడం అనేది ఆధ్యాత్మిక ధోరణిగా కనబడితే ఆ భగవంతుడే మీ వెనకాల వస్తాడు. మనం పాటించడం వల్ల, ధర్మం కానీ ఏదైనా పాటించడం వల్ల ఆ దేవుడే మన వెనకాల వస్తాడు. అది చూస్తున్నారు కదా, ఇక్కడ హిందూ ధర్మాన్ని కాపాడేలాగా ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా కాకతీయుల కాలం నాటి ఔన్నత్యాన్ని కానివ్వండి, వాళ్ళ ఒక దూరదృష్టి కానివ్వండి మనం చూడవచ్చు. స్వామివారిని ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా దర్శనం చేసుకోవాలి. ప్రతి ఒక్క మహిళ ఇక్కడ అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోలే మనం ఇక్కడ అభిషేకం చేయొచ్చు. ముఖ్యంగా చెప్పినట్టుగా తెలంగాణలోనే ఇలాంటి అదృష్టం మహిళలకు ఉందని చెప్పాలి. ఎక్కడా కూడా అటు ఖమ్మం జిల్లా అవతల నుంచి ఎక్కడా కూడా గర్భగుడిలోకి మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ రానివ్వరు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మహిళలు వచ్చి స్వామివారికి ఒక చెంబుడు నీళ్ళతో అయినా అభిషేకం చేసి వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయి. ఎలాంటి మనము ఏదో ధనం ఇవ్వాలి, లేకపోతే ఇట్లా చేయాలి అట్లా చేయాలి, మనకు ఉన్నంతలో చేసుకుంటే చాలు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అనేలాగా ఒక చెంబుడు నీళ్ళతో ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తే చాలు మీ కోరికలు తీరుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటి వరకు కూడా చాలామందికి తెలియదు ఏంటంటే ఇక్కడ స్వామివారి లింగం కింద ఇంకా 11 లింగాలు ఉన్నాయి. 5వ లింగం స్వర్ణలింగంగా చెప్పుకుంటూ ఇలా ఉన్నటువంటి ఆలయం చాలా తక్కువగా ఉంటుంది.
ఉంటుంది. అలానే ముఖ్యంగా స్వామివారి రూపం ఏదైతే ఉందో ఆ రూపం మనకి ఎక్కడా కూడా కనిపించదు. అటు ఉన్నటువంటి ఇక్కడ అమ్మవారు కానివ్వండి, గణపతి కానివ్వండి, ఇటు నలుదిక్కులా ఉన్నటువంటి స్వామివారి రూపం కానివ్వండి, ఇక్కడ మనకి ఏదైతే మెయిన్గా ఉన్నటువంటి స్వామివారి లింగం కాకుండా ఇక్కడ మనకి ఈ లింగం ఇక్కడ ఉన్నటువంటిది ప్రత్యేకం. దీని కిందనే 11 లింగాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం అంటే 11 రుద్రాలు చేసుకుంటే ఫలితం వస్తుంది. ఇక్కడ ఒక రుద్రం చేసుకుంటే అదే 11 రుద్రాలు అంటే ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటే 108 రుద్రం అంటే మహారుద్రం చేసుకుంటే ఫలితం కూడా ఇక్కడ వస్తుంది అన్నట్టు. అంత మహిమత క్షేత్రంగా పెట్టిన దేవాలయం ఇది. ఆ 11 లింగాలు ఒక రుద్రం చేసుకుంటే 11 రుద్రాల ఫలితం అంటే ఏకాదశి రుద్రాభిషేకం ఉంటుంది కదా, ఆ ఫలితం వస్తుంది. అదే ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటే 108 రుద్రం అంటే మహారుద్రం అంటే దగ్గరగా 50 మంది బ్రాహ్మణులు చేసుకునేంత ఫలితాన్ని ఆ ఒక్క ఏకాదశి రుద్రం చేసుకుంటే ఫలితం దక్కుతుందని కూడా శివానందమూర్తి గారు చెప్పడం జరుగుతుంది. దీని యొక్క విశిష్టత చూస్తున్నారు కదా, హిందూ ధర్మం కాపాడడంలో కీలక పాత్ర పోషించడం, హిందువులు వస్త్రధారణ కానివ్వండి, తమ దేవాలయాల్ని తమ కాపాడుకోవడంలోనే కీలక పాత్ర ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆలయానికి వచ్చేటువంటి మహిళలు అయితే సాంప్రదాయ దుస్తులతో రావాలి. మగవారైతే వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ లోపలికి ఖచ్చితంగా షర్టు బని నిప్పేసి స్వామివారికి దర్శనం చేయాలి. వచ్చినటువంటి మహిళలు అయితే ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులతో రావాలి. జడ విరబోయొద్దు అంటూ కూడా ఈ మధ్య చెప్తున్నటువంటివి చాలా ఆలయాల్లో మనం చూస్తున్నాము. ఇక్కడ ఎందుకంటే మనం స్వామివారి దగ్గరికి వస్తాము, ఇక్కడ అభిషేకం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం సాంప్రదాయాలను పాటించుకుంటూ మన దేవాలయాలను మనం కాపాడుకుంటూ మన జీవితాలు బాగుండాలని కోరుకుని మన పక్కన వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. అది హిందూ ధర్మంలో ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అయితే వస్త్రధారణ బట్టి మన హిందూ ధర్మాన్ని కాపాడడం అనేది ఉంటుంది కూడా అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఆలయాల్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకంగా కలిగినటువంటి ఆలయం. ఈ స్వామివారి రూపం కానివ్వండి, ఈ లింగం కానివ్వండి, ఈ లింగం కింద 11 లింగాలు 5వ లింగం స్వర్ణలింగంగా చెప్పుకునేటువంటి ఈ ఆలయం ప్రత్యేకం. తెలంగాణలోనే కాదు ఎక్కడా లేదు ఇలాంటి ఈ ఆలయం. కాబట్టి మీకు తెలిసినంత వరకు ఈ వీడియోని ప్రతి ఒక్క హిందువులు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసేలాగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కల్పించినటువంటి అవకాశం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ అభిషేకం చేసుకునేటువంటి భాగ్యం వీళ్ళు కల్పించడం జరుగుతుంది. కాకతీయ ఔన్నత్యం అయితే ఇక్కడ మన దూరదృష్టి ఇదంతా కూడా మన కళ్ళకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆలయాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.